బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తిని దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వరించింది. అక్టోబర్ 8న దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకోనున్నారు మిథున్ చక్రవర్తి. బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తిని దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వరించింది. అక్టోబర్ 8న దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకోనున్నారు మిథున్ చక్రవర్తి. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు మిథున్ను జ్యూరీ ఎంపిక చేసినట్లు మంత్రి అశ్విని వైష్ణవ్ ఎక్స్లో ప్రకటించారు. బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తిని దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వరించింది. అక్టోబర్ 8న దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకోనున్నారు మిథున్ చక్రవర్తి. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు మిథున్ను జ్యూరీ ఎంపిక చేసినట్లు మంత్రి అశ్విని వైష్ణవ్ ఎక్స్లో ప్రకటించారు. 1977లో తొలిసారి సినిమాలో నటించిన మిథున్ చక్రవర్తి మొదటి చిత్రానికే జాతీయ అవార్డును అందుకున్నారు. ఆ తర్వాత 1982లో డిస్కో డాన్సర్ మూవీతో క్రేజ్ సంపాదించారు. బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తిని దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వరించింది. అక్టోబర్ 8న దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకోనున్నారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు మిథున్ను జ్యూరీ ఎంపిక చేసినట్లు మంత్రి అశ్విని వైష్ణవ్ ఎక్స్లో ప్రకటించారు. 1977లో తొలిసారి సినిమాలో నటించిన మిథున్ చక్రవర్తి మొదటి చిత్రానికే జాతీయ అవార్డును అందుకున్నారు. ఆ తర్వాత 1982లో డిస్కో డాన్సర్ మూవీతో క్రేజ్ సంపాదించారు. బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తిని దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వరించింది. అక్టోబర్ 8న దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకోనున్నారు మిథున్ చక్రవర్తి. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు మిథున్ను జ్యూరీ ఎంపిక చేసినట్లు మంత్రి అశ్విని వైష్ణవ్ ఎక్స్లో ప్రకటించారు. 1977లో తొలిసారి సినిమాలో నటించిన మిథున్ చక్రవర్తి మొదటి చిత్రానికే జాతీయ అవార్డును అందుకున్నారు. ఆ తర్వాత 1982లో డిస్కో డాన్సర్ మూవీతో క్రేజ్ సంపాదించారు. రాజ్యసభ సభ్యుడిగా కూడా పనిచేశారు మిథున్ చక్రవర్తి. 2024లో పద్మభూషణ్ అవార్డు పొందారు మిథున్ చక్రవర్తి. బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తిని దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వరించింది. అక్టోబర్ 8న దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకోనున్నారు మిథున్ చక్రవర్తి. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు మిథున్ను జ్యూరీ ఎంపిక చేసినట్లు మంత్రి అశ్విని వైష్ణవ్ ఎక్స్లో ప్రకటించారు. 1977లో తొలిసారి సినిమాలో నటించిన మిథున్ చక్రవర్తి మొదటి చిత్రానికే జాతీయ అవార్డును అందుకున్నారు. ఆ తర్వాత 1982లో డిస్కో డాన్సర్ మూవీతో క్రేజ్ సంపాదించారు. ఈ ఏడాది జనవరిలో పద్మభూషణ్ అందుకున్నారు.